ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ సెట్ 1లో చూడండి ఒకసారి, సాలరీ బేస్డ్ కదా. సో ఒకసారి క్వశ్చన్ చూడండి, సెట్ 1, సెట్ 2, సెట్ 3 మొత్తం వేరియేషన్ అంతా మారిపోతుంటుంది, బీ కేర్ఫుల్. ఓకే, ఇవి ఒక వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ సెట్ 1. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ alone can do a piece of work in 6 days, B in 8 days. A and B undertook to do a work for 3,200 rupees, 3,200 rupees. Okay, fine. With the help of C, they completed in 3 days. Okay, how much is to be paid to C? అంటే ఏంది, ఏ బి ఇద్దరు వ్యక్తులు అట ఏం చేసిరమ్మా, ఏ వచ్చి ఒక పనిని 6 రోజులు చేస్తాడు, బి ఒంటరిగా చేస్తే 8 రోజులు పడుతుంది. సరే, అలా కాకుండా వాళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఎంత అగ్రిమెంట్ చెప్పండి, 3,200 రూపీస్కి ఇద్దరం చేద్దాం అనుకున్నారు. కానీ ఇంకోటి హెల్ప్ తీసుకున్నాను, సి అనే క్యాండిడేట్ హెల్ప్ తీసుకొని జస్ట్ 3 డేస్లోనే ఫినిష్ చేశారు. ఎందుకంటే ఏ చేస్తే 6 days, బి చేస్తే 8 days కదా, లేట్ అయిపోతుంది. ఏ బీలు కాకుండా ఇంకా సి హెల్ప్ కూడా తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఏ బీలు ఇద్దరు కలిసి మళ్ళీ సితో కలుపుకొని మొత్తం ముగ్గురు కలిసి వర్క్ చేశారు అనమాట. అలా చేయడం వల్ల తొందరగా అయిపోయింది, జస్ట్ 3 daysలో వర్క్ అయిపోయిందట. సరే, మంచిది. అయితే ఇప్పుడు ఎంత అగ్రిమెంట్ వాళ్ళది 3,200 కదా, దాంట్లో సీకి ఎంత షేర్ వస్తుంది కాన్సెప్ట్, ఇది బేసిక్ ఐడియా, రైట్. చాలా ప్రొసీజర్ మళ్ళీ ఎక్స్ ప్రొసీజర్ 1/A అట్లా వెళ్ళకండి అమ్మా, డైరెక్ట్ చెప్పండి చేయాలి. గుర్తుకుందా, మర్చిపోయారా, బీ కేర్ఫుల్. ఏ 8 days కమా అని చెప్పండి, ఏ 6 days, 6 days, బి వచ్చేసి 8 days. ఇద్దరు కలిసి చేస్తే టార్గెట్ టక్కున పెట్టవచ్చు, కానీ ఇద్దరు కలిసి కాదు అక్కడ, ఏబిసి ఇంకో సిఎల్ తీసుకొని ముగ్గురు కలిసినట్టు, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ ముగ్గురు కలిస్తే 3 days అయిపోతుంది. ఇది బేసిక్ ఉండే ఇన్ఫర్మేషన్ ఇన్పుట్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఏది ఉన్నా సరే ఆ టార్గెట్స్ మనకి ఇంపార్టెంట్ కదా. అంటే ఇక్కడ టార్గెట్ ఎవరికి 6కి 8కి 3కి సూటబుల్ అయ్యే టార్గెట్ 6, 8, 3. మరి ఇక్కడ మనీ ఎట్లా మంచిదా అంటే 3,200 వదిలేండి, తర్వాత విషయం అది. ఈ 3,200 ఎట్లా మంచిగా చెప్తాను, డోంట్ వరీ, రైట్. ముందైతే వీళ్ళు వర్క్ కంప్లీట్ చేయాలి 3 daysలో, ఎవరు ఏ బి. కానీ సి పర్ డే అయితే అంటే సి మొత్తం ఒకటే చేస్తే ఎన్ని రోజులు చెప్పలే, ఏ ఒంటరిగా బి ఒంటరిగా ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 3 రోజులు అన్నాడు. సి ఒంటరిగా మనకు తెలియదు. ఇప్పుడు సి ఒంటరిగా 8 days అన్నారు, 10 days అన్నాడు అనుకో, ఏబిసి రేషియో బట్టి టక్కున డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అమౌంట్ని. కానీ ఇక్కడ సి యొక్క వాల్యూస్ లేవు, వెరీ ఇంట్రెస్టింగ్. సి ఎన్ని డేస్ ఒంటరిగా చేస్తాడు తెలుసా, తెలియదు. కానీ ఏబిసి లింక్ అప్ ఇచ్చింది కాబట్టి గుర్తుకుందా, బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఫిక్స్ ద టార్గెట్ ఫర్ ఆల్. 6, 8, 3, 3తో 6, 8తో కట్టేది, 6, 8, 48, 48, 3తో కట్టేది. ఎస్, మొత్తం 48 చాక్లెట్స్ ఉన్నాయి అనుకోవాలి మనం. ఇది మనకుండే బేసిక్ థాట్. అప్పుడు 48/6 అంటే ఏ ఎన్ని చాక్లెట్స్ తింటాడు మా పర్ డే 8, బి ఎన్ని డేస్ తింటాడు, ఎన్ని చాక్లెట్స్ తింటాడు 6 చాక్లెట్స్ పర్ డే, బి 6 డే పర్ డే, బి 6 చాక్లెట్స్. 48/3 కొట్టినాం అనుకోండి, అది ఎంత వస్తుంది చెప్పండి. 48/3 అంటే 16 48 లాగా 16 చాక్లెట్స్ వస్తాయి. ఈ 16 చాక్లెట్స్ ఎవరు చెప్పండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిస్తే 16 అయిపోతాయి. ఓ ఏ ఒంటరిగా 8 చాక్లెట్స్, బి ఒంటరిగా 6 చాక్లెట్స్, సి ఒంటరిగా తెలియదు. సి ఒంటరిగా తెలిసింది అనుకోండి, అక్కడ ఆన్సర్ చెప్పేయచ్చు మనం. సి ఒంటరిగా 12 రోజులు చేస్తుంటే ఏబిసి రేషియో తీసుకొని దాన్ని ఇన్వర్స్ తీసుకొని దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఆ కాన్సెప్ట్ కాదు కదా, కొంచెం వెరైటీ కాన్సెప్ట్ కదా. సో వాట్ ఏ కాన్సెప్ట్ హ్యాపీగా చెప్పేసి మరి రైట్. ఇప్పుడు ఈ 3,200 మనం డిస్ట్రిబ్యూట్ అనేది ఒక కాన్సెప్ట్ కాబట్టి వీ కెన్ డిస్కస్ ఇట్, డోంట్ వరీ. ఇప్పుడు ముందైతే ఎన్ని చాక్లెట్స్ అనుకున్నాం, 48 చాక్లెట్స్. ఎవరు ఎన్ని చాక్లెట్స్ తింటే వాళ్ళకి అంత అమౌంట్ ఇవ్వాలి. అంటే ఈ 48 చాక్లెట్స్ తినడానికి ఎంత ఖర్చు అవుతుంది, 48 చాక్లెట్స్కి ఎంత ఖర్చు అవుతుందా, 3,200 రూపీస్. దాంట్లో ఏ ఎన్ని తింటాడు, బి ఎన్ని తింటాడు, సి ఎన్ని తింటాడు తెలుసుకున్నారు అంత అయిపోయింది. సరిపోయింది కాన్సెప్ట్. ఏ ఒంటరి ఒక్కరోజు 8, బి ఒంటరిగా 6, ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తం కలిపి 16. అయితే దీంట్లో ఏ 8 + 6 ఏ బి ఇద్దరు కలిసి అనేది చెప్పండి. సింపుల్ క్వశ్చన్, 14 అయిపోతుంది. మరి సి ఒంటరి ఎన్ని తింటాడు అన్నట్టు, 16లో 14 వాళ్ళకి అయిపోతే సి తింటాడు 2 తింటాడు అన్నట్టు. ఓకే, డైరెక్ట్లీ మనకేం చెప్పొచ్చు, ఏ 8 తింటే బి 6 తింటే సి వచ్చేసి 2 తింటాడు. అంటే 48 3,200 అయితే 2 చాక్లెట్స్ తింటే టక్కున అంటారు. ఆగండి ఆగండి ఆగండి, అంత సింపుల్ కాదు. 2 చాక్లెట్స్ తింటాడు ఒక్క రోజుకి ఏ 8, బి 6, సి 2 చాక్లెట్స్ తింటాడు. కానీ ఒక్కరోజు అడుగులేడు, మొత్తం 3 days వర్క్ అయింది కాబట్టి 3 days చేయాలి. అక్కడ లాజిక్ మిస్ అవుతారు, జాగ్రత్త. 3 daysకి ఎవ్రీ డే 2 చాక్లెట్స్ చొప్పున 3 daysకి 3 2 6 చాక్లెట్స్. 3 daysకి 3 6 చాక్లెట్స్. 6 చాక్లెట్స్ సి యొక్క స్టోరీ ఖతం, సింగిల్ స్టెప్ ఆన్సర్. అంటే ఇంత బ్రిలియంట్ లెవెల్లో మీరు ఆలోచించండి. అఫ్ కోర్స్ ఈజీ అనిపిస్తుంది ఓల్డ్ స్టూడెంట్స్, బట్ న్యూ స్టూడెంట్స్ బీ కేర్ఫుల్. ఏ ప్లస్ బి ప్లస్ 3 వీటన్నిటికి టార్గెట్ పెడితే 48. ఆ 48 అనేది వర్క్ వాల్యూ. ఆ వర్క్ వాల్యూ చాక్లెట్స్ మనకు వచ్చిన అమౌంట్. ఎన్ని చాక్లెట్స్ అంటే అంత అమౌంట్ అన్నట్టే కదా. ఇన్ని చాక్లెట్స్ అడిగిన అమౌంట్ ఇస్తాడు. 48 చాక్లెట్స్ వరకు 3,200 అయితే
సికి ఎన్ని చాక్లెట్స్ వచ్చినాయి పాయింట్. ఏ ఒంటరిగా 8, బి ఒంటరిగా 6 ఒక రోజుకి, ఏ బి తర్వాత 14, ఏ ప్లస్ బి ప్లస్ ముగ్గురు కలిపితే 16, 16లో 14 కట్ 2. సి ఒక రోజు తింటాడు. రైట్. సి రోజుకు 2 తింటున్నాడు, 3 రోజులు చేసి వెళ్ళాం మొత్తం వర్క్ కలిపి. సో 3 రోజుల 6 చాక్లెట్స్. మరి ఏ ఒంటరి అంటే నేను చెప్పాలి 8 చాక్లెట్స్ కాదు, 8 3s ఎవ్రీడే 8 చొప్పున 8 24, వీడు 6 18 అడే వీడు మీకు అవసరం లేదు రాయడానికి, కానీ ఇది 24 వీడి తింటే 18 వీడి తింటే వీడు ఎన్ని తినాలమ్మా 6 చాక్లెట్స్ తినాలి. అంటే 24 + 8 + 6 మొత్తం కలిపితే 48 మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవ్వ వదిలిపెట్టండి, 48 చాక్లెట్స్ ఎవరికి కింద. కానీ మరి అలాగే సి కాబట్టి అది డైరెక్ట్ షార్ట్ ఆన్సర్. కమా చెప్పండి ఇప్పుడు 48 అంటే వీ కెన్ గో ఫర్ 8 అయిపోయి రైట్. 8 6 48, 8 400 అయిపోయింది. ఆన్సర్ ఏంటమ్మా 400 చాక్లెట్, 400 రూపీస్. అకార్డింగ్ టు చాక్లెట్స్ అయితే 6 చాక్లెట్స్, అకార్డింగ్ టు రూపీస్ అంటే 48 3200 అయితే 6 ఎంత ఆన్సర్ 400. సో ఈ లెవెల్ అర్థం చేసుకోవాలి మీరు. అఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టండి. ఇది సాలరీ బేస్డ్ వచ్చేటి జాగ్రత్తగా ఉండండి. ఇంకోటి మీకు అర్థం కావాల్సిన పాయింట్ కూడా ఏంటంటే ఇప్పుడు అందరూ ఏమనుకుంటుంటే వాళ్ళని మస్తు ఉన్నాయి సార్ ఇట్లాంటి క్వశ్చన్స్ కాదు. ప్రతి స్టూడెంట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. కాంపిటీషన్ హెవీ అయింది మా టు బీ ఫ్రాంక్, కాంపిటీషన్ చాలా హెవీ అయింది. అంత సింపుల్ ఏం లేదు. అంటే ఈ జాబ్ నాకే రావాలన్నప్పుడు అందరూ అదే ట్రై చేస్తున్నారు. యూపీఎస్సీ నుంచి మొదలు పెడితే ఎక్కడి వరకు తెలుసా ఎస్ఐ కానిస్టేబుల్ ఎంటీఎస్ లెవెల్ కూడా ఎవరు వదిలిపెట్టలేదు జాబ్స్. సో అందుకని హెవీ కాంపిటీషన్ ఉంది కాబట్టి నేను చెప్పొచ్చే పాయింట్ కూడా చెప్తాను. ఇప్పుడు ఇది యూట్యూబ్లో పెడతాను తెలియదు, లేదా ఇంటర్వ్యూలో పెడతాను తెలియదు, కానీ ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఓన్గా ప్రాక్టీస్ చేసినప్పుడు మీ ఓన్గానే మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే మళ్ళీ అందరికీ ఇట్లా షేర్ చేసుకున్నాం, సార్ అట్లా చెప్తే బాగుంటుంది, ఇట్లా చెప్తే బాగుంటుంది, ఆ సార్ అట్లా చెప్పండి, ఈ సార్ అట్లా చెప్పండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి. వచ్చే ఒరిజినల్ ఆరిజిన్ ఉంది కదా అది మీలో ఉంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎంత స్మార్ట్గా ఇస్తున్నది కాన్సెప్ట్తో నేను జాబ్ ఇచ్చేది సార్లో క్వశ్చన్ చూసి ఇంత స్మార్ట్గా ఆన్సర్ అనే కాన్సెప్ట్తో నీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి నీకు వచ్చిన ఇంటెలిజెన్స్ లెవెల్ని నీకు జాబ్ వచ్చేంత వరకు ఎవరికి షేర్ చేయకు అనేది నా కాన్సెప్ట్. ఎందుకంటే మరి హెవీ కాంపిటీషన్ మా అఫ్కోర్స్ మేము చేయాల్సిన పని ఏంది, మేము అందరికీ వంచాలి. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంది, ఈ ఇష్యూకి పోతే ఇట్లా, ఆ ఇష్యూ పోతే అట్లా, మన దగ్గరికి వస్తే నువ్వు ఎట్లా, దాంట్లో నేను ఫిల్టర్ చేయాల్సింది నేను. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ రైట్. అందుకనే ఏవైతే లాజికల్ అప్రోచెస్ ఉన్నాయో అవన్నీ మీ మైండ్లో పెట్టుకోండి, కీప్ ఇన్ మైండ్ రైట్. ఏమైనా మరీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, మా వాట్సాప్లో కూడా నేను రిప్లై ఇస్తూనే ఉంటా. మ్యాక్సిమం వాట్సాప్ కాల్స్ అయితే హైలీ ఇంపాసిబుల్ టు లిఫ్ట్ ద కాల్. సో అర్థం చేసుకోండి. ఎనీవే ఏ లాజిక్ ఉన్నా కూడా మీరు ఓన్గా మీ మైండ్లో పెట్టుకోండి. క్లియర్ కట్ స్టోరీ రైట్. ఇంకా నేను పబ్లిక్గా చెప్పాలి కాబట్టి నేను చెప్పేస్తున్నాను. దట్ ఇస్ అనదర్ ఇష్యూ. ఎనీవే మొత్తం మీద ఇంకా సెకండ్ క్వశ్చన్